సార్ అంటే మనం ఇందాక ఆల్రెడీ జాబ్స్ గురించి మాట్లాడుకున్నాము. అయితే ఆ సివిల్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎట్లా ఉంటాయి సార్ అసలు? సివిల్లో 2 రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయండి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రైల్వేలో పడతాయి. పొల్యూషన్ బోర్డ్, ఎన్వైరన్మెంటల్ బోర్డ్ చాలా ఉన్నాయి. ఎక్కువగా పడేది రైల్వే బోర్డు జాబ్లు కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్లు కానీ, జూనియర్ ఇంజనీర్ పోస్టులు పడతాయి. వీటికి మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ కి డిప్లొమా చేసిన సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. చాలా మంది పిల్లలకి అది తెలియదు. తెలియక వాళ్ళు ఎంటెక్లు, బీటెక్లు చేసుకున్న తర్వాత కూడా జాబులు రాసుకుంటా ఉంటారు పాపం తెలియక. డిప్లొమా లెవెల్లో అవగాహన అనేది చాలా తక్కువ ఉంది ఇప్పటి వరకు. స్టిల్ ఇప్పుడు మేము కొంతమందిని ఎన్లైటన్ చేస్తున్నాం, రాసుకోండి, మీరు రాయండి, జాబులు ఈ వీడియోతో తెలిస్తే అదే హ్యాపీ. ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి జేఈ పోస్టులు పడతాయి. తర్వాత ఆర్ఆర్బి పోస్టులు కూడా చాలా ఫ్రీక్వెంట్ గా ఇస్తా ఉంటాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు ఏఈ పోస్టులు కానీ, ఏడబ్ల్యూ పోస్టులు కానీ ఇస్తా ఉంటారు. అప్పుడు ఆన్ క్యాలెండర్ రావడం లేదు, బట్ వస్తే కనుక వెరీ గుడ్ ఆపర్చునిటీస్.